ఓకే అమ్మ, అందరము సుఖస్థిర ఆసనంలో కూర్చుందాం. ఇంకోటి ఓపెన్ ఐ చేసుకోవచ్చు. దీపం ఉంటే దీపాన్ని చూస్తూ, దీపం లేక మీరు క్లోజ్డ్ ఐ చేస్తా అంటే దీపం ఉన్నా క్లోజ్డ్ ఐ చేయొచ్చు. దీపాన్ని చూస్తూ చూసేయండి. కాదు దీపం లేదు నేను క్లోజ్డ్ ఐ చేస్తా అంటే పర్వాలేదు, క్లోజ్డ్ ఐ చేయండి. మీరు ఎలా చేసినా పర్లేదు. కళ్ళు మూసుకొని చేస్తే మీరు ఒకవేళ ఐస్కి అది కట్టుకోండి ఉంటే కనుక. నేను ఇప్పుడు చెప్పినట్టుగా తెరిచి చేయొచ్చు. దీపం ఉంటే, దీపం లేకపోతే దీపాన్ని చూస్తూ చూస్తూ కళ్ళు మూసుకోవచ్చు. దీపం లేకపోతే కళ్ళు మూసుకొని చేస్తా అంటే చేయండి. కానీ కళ్ళకి వీలైతే గంతలు కట్టుకోండి. ఏదైనా కర్చీఫో చున్నీయో ఏదైనా కట్టుకోండి వీలైతే. ఎందుకంటే ఇది హీలింగ్ మెడిటేషన్ కాబట్టి మాస్టర్స్ మీకు బాడీలో హీల్ చేయాలంటే కళ్ళకి గంతలు ఉంటే ఈజీగా చేస్తారు. ఓకే, సుఖస్థిరాసనం పెట్టుకోవచ్చు, లేక ఈ ముద్ర కూడా పెట్టుకోవచ్చు. నేను ఇష్టం ఏ ముద్ర పెట్టుకున్నా పర్వాలేదు. మీకు ఏది కంఫర్ట్గా అనిపిస్తే మీరు ఎలా కూర్చోవాలనుకుంటే అలా కూర్చోవచ్చు. పడుకొని కూడా చేసుకోవచ్చు. కూర్చోలేని వాళ్ళు పడుకొని చేసుకోండి. ఇంకోటి, హనుమాన్ హీలింగ్ చేయించుకున్న వాళ్ళు తప్పక ఈ మెడిటేషన్ రోజు చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే బాధలో ఉన్నారో ఈ మెడిటేషన్ రోజు పెట్టుకొని చేసుకోవచ్చు. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఈరోజు ఇస్కాలియా మిర్రర్ మనతో ఉంది. ఇస్కాలియా మిర్రర్ అంటే ఇది మనకంటే పొడవు వెడల్పు ఉన్న మిర్రర్. ఈ మిర్రర్ మన ముందు వచ్చి ఉంది. అయితే ఈ మిర్రర్లోకి మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసినప్పుడల్లా దానిలో ఉన్న ఎనర్జీస్ 1,000,000 రెట్లు పెరుగుతాయి. సో దాంట్లో ఏం ఎనర్జీస్ ఉన్నాయి అంటే, మన హనుమంతుల వారు కంటిన్యూస్గా ఆయన అభయహస్తం నుండి బంగారు కాంతిని దీనికి కంటిన్యూస్గా పంపిస్తూనే ఉన్నారు రోజంతా కూడా. అలాగే మన సూర్యనారాయణుల వారు దీనిలోకి ఎనర్జీ పంపిస్తున్నారు. మన చంద్రుడు మన మనసుని, బుద్ధిని మన సఖ్యంగా ఉంచుకుని తక్కువ ఆలోచనలతో పాజిటివ్ ఆలోచనలో ఉండడానికి మన చంద్రుల వారు ఈ మిర్రర్లోకి ఎనర్జీస్ని పంపిస్తున్నారు. అలాగే సో ఈ ఇస్కాలియా మిర్రర్ మన ఆర్కిటూరియన్ జూలియానో మనకి ఇచ్చారనమాట. ఇది అలాస్కాలో ఉంది. దీన్ని ఎప్పుడంటే అప్పుడు మనం పిలుచుకుని దీనిలోకి ఎనర్జీస్, మన మాస్టర్స్ ఎనర్జీస్ను పంపమని చెప్పి మనం దానిలోకి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసినప్పుడల్లా అవి వేల కొద్దీ శక్తి పెరుగుతూ ఉంటుంది. ఒక్క బ్రీత్ అవుట్ మనం ఒక్కరం చేస్తే అది 1,000,000 రెట్లు పెరుగుతుంది. సో ఇంతమంది 200 మంది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసినప్పుడు 200 కోట్ల శక్తి పెరుగుతుంది, వీరందరి శక్తి. అలాగే మన శంఖచక్ర గదాధారుడైన నారాయణుడు, ఆయన పూర్తి పరివారంతో ఆదిశేషులు, గరుడుల వారు, గద, బాణము అన్నిటితో ఆయన మన ముందు ఉన్నారు. ఆయన శక్తి, ఆయన పరివారం శక్తి కూడా శంఖో చక్రము, శంఖు మనలో ఉన్న నెగిటివ్ చక్రమేమో వేంజ్ రిలీజ్ చేస్తుంది. వీటి శక్తి ఈ ఇస్కాలియా మిర్రర్లోకి కంటిన్యూస్గా వెళ్తుంది. అయితే మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేద్దాం. ఈ మిర్రర్లోకి మన ముందే ఉంది ఈ మిర్రర్, వెడల్పు పొడుగు, మనకంటే వెడల్పు పొడుగు మన ముందు ఉన్న ఈ మిర్రర్లోకి మనం చేయాల్సిన పనులల్లా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఆ మిర్రర్లోకి మనలోకి బ్రీత్ ఇన్ చేసి మళ్ళీ బ్రీత్ అవుట్ ఆ మిర్రర్లోకి చేయడం. అది చేస్తే సరిపోతుంది. అశ్విని దేవతలు 2 గుర్రపు తలలున్న ఈ అశ్విని దేవతలు కూడా మనలో ఉన్న రుగ్మతలు రిలీజ్ చేసి సరికాని శక్తులు రిలీజ్ చేయడమే వీరి యొక్క పని. వీరు భూమి మీదనే ఉండి అశ్విని దేవతలు మనందరికీ కూడా మన శరీరాన్ని, రుగ్మతలను రిలీజ్ చేస్తున్నారు. అలాగే మన ధన్వంతరి ఎవరు అంటే విష్ణువు యొక్క అంశ వైద్యులు, వారిని కూడా పిలుచుకుని మనని వైద్యం చేయమని అడుగుతున్నాం. అయితే ఇలా మనం అడగొచ్చా? ఎప్పుడు అడగవచ్చు, ఎప్పుడైనా అడగవచ్చు. కానీ మన శక్తికి వారి శక్తికి మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే మనం మానవులము, వారు దేవతలు.
అందుకనే మనందరం ఒక దగ్గర ఉండి ఈ స్కాలియా మిర్రర్ ద్వారా మనం కనెక్ట్ అవుతే ఆటోమేటిక్గా మనకి ఏదంటే అది ఎనర్జెటిక్ రూపకంగా మనకి సర్జరీస్ చేయగలుగుతారు. బుక్లో ఈ పద్ధతిని వివరించబడింది. అయితే మనము ఈ శక్తిని ఉపయోగిస్తూ మనందరిలో ఉన్న రుగ్మతను రిలీజ్ చేసుకుని అలాగే మనలో శక్తి పెంచుకుందాం. మన వాలంటీర్స్ కంటిన్యూస్గా రోజుకి వందల కొద్ది కాల్స్ వస్తాయి. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవుతాం గ్రూప్లో అంటే వాళ్ళకి కాల్ చేయండి, జాయిన్ చేసుకోము. ఎందుకంటే చాలామంది ఫ్రాడ్ పీపుల్ కూడా ఉంటున్నారు. సో అది మనం గమనించి వాళ్ళని డిలీట్ చేస్తున్నాం, జాయిన్ చేసుకోవట్లేదు. అలా రైట్ వేగా వెళ్ళాలి అంటే మనకి ఎంతో ఎనర్జీస్ ఉండాలి. అందుకని ఈ ఎనర్జీస్ని ఎప్పటికప్పుడు మనం శక్తివంతం చేసుకుంటూ వేరే వాళ్ళ సరికాని ఎనర్జీస్ తీసుకోకుండా మనం శక్తివంతులుగా ఉండడానికే ఈ మెడిటేషన్ అన్నమాట. సో మనందరం కూడా సృష్టికి సహాయకారులుగా మారడానికి మనలో ఉన్న కనకనాన్ని మార్చమని వీళ్ళందరినీ అడుగుతూ, అలాగే మన హీలింగ్ ఏంజల్స్, కర్మ దేవతల్ని, మనలో ఉన్న బ్లాక్స్ని రిలీజ్ చేసే చక్రాస్లో ఉన్న బ్లాక్స్ దేవతలు వీళ్ళందరినీ పిలుచుకుందాం ఈరోజు. వారందరూ కూడా వచ్చి ఉన్నారు. అలాగే ఆత్మ సాక్షాత్కారం మనుషులకి శక్తిని ఇద్దామన్నారు, వారందరినీ ఇన్వైట్ చేశాను. అలాగే డ్రాగన్స్ని కూడా, డ్రాగన్స్ ఈ సర్పెంట్ ఎనర్జీ, పాము ఎనర్జీ ఉన్న ఈ డ్రాగన్స్ కూడా మనలో ఉన్న పాము శాపాలు మనకి ఈవెన్ ఉన్న శక్తిని పెంచడానికి ఉన్నాయి. సో వాటిని పిలిచాం. అలాగే పాములను కూడా ఒక దేవతలు అధిపతులందరినీ కూడా పిలిచాము. ఆ దేవతలందరూ వచ్చి ఉన్నారు. వారందరూ కూడా ఇస్కానీ మిర్రర్లోకి ఎనర్జీస్ పంపిస్తూనే ఉన్నారు. మనము బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఈ మిర్రర్లోకి చేసుకుంటూ కంటిన్యూ చేద్దాం. నేను మీకు చెప్తాను ఎప్పుడైతే మనము ఆ మిర్రర్లోంచి ఎనర్జీస్ మనం తీసుకోవాలో. ఇప్పుడైతే మనం దానిలోకి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఫోకస్డ్గా దానిలోకే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేద్దాము. ఇంకొక పద్ధతి, మనం బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ ఇన్ ఆపొచ్చు. ఆపి 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 మళ్ళీ మిర్రర్లోకి బ్రీత్ అవుట్ చేయొచ్చు. ఇది ఓపెన్ ఐ చేసుకోవచ్చు, క్లోజ్డ్ ఐ చేసుకోవచ్చు. మీరు ఈ ప్రాసెస్ వర్కౌట్ అవుతుంది, మీరు నేను ఇలా చేస్తున్నా కాబట్టి అవుతుంది అవ్వట్లేదు అన్నది ప్లీజ్ పెట్టుకోకండి. ఎందుకంటే మనం గ్రూప్ ఎనర్జీస్తో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనలో శక్తి పెంచే ఈ ఎనర్జీస్ని తప్పకుండా తీసుకోగలుగుతాం. ఇప్పుడైతే జస్ట్ మనం మిర్రర్లోకి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తున్నాం. కావాలంటే బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ ఇన్ ఆపి 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 ఆపినప్పుడు గుండె చప్పుడుని వినండి. మీ పల్స్ రేట్ పెరుగుతుంది, దాన్ని అబ్జర్వ్ చేయండి. చేస్తూ 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 మళ్ళీ మెల్లిగా బ్రీత్ అవుట్ ఇస్కానీ మిర్రర్లోకి పంపిద్దాం. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఇన్ టు ద మిర్రర్. మనం మిర్రర్లోకి శ్వాస తీసుకుని శ్వాస వదులుదాం. వీలైతే శ్వాసని ఆపుతూ ఆపుతూ శ్వాసను వదులుదాం. శ్వాసను ఆపినప్పుడు మనము థ్యాంక్ యూ చెప్దాం మాస్టర్స్కి, మనకు ధన్యవాదాలు తెలుపుదాం. ఎందుకంటే మనకి ఇంత మంచి ప్రక్రియ ఇచ్చింది హనుమంతుల వారు.
ఏ యుగంలో అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసింది హనుమంతుల వారు. ఏది ఉన్నా కూడా రిలీజ్ చేసుకునే శక్తిని, నిమిషాల్లో రిలీజ్ చేసుకోగలిగే శక్తిని మనకి ఇచ్చింది హనుమంత్ వారికి. మనందరం కూడా పిలుచుకుని కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఇంత అద్భుతమైన వాలంటీర్ వర్క్నిచ్చి మనని సెలెక్ట్ చేసుకుని ఇంత మంచి శరీరాన్ని ఇచ్చి, ఇంత మంచి లైఫ్నిచ్చి, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి, అందరికీ ఆ జ్ఞానం ఇచ్చే టైంనిచ్చి, కెపాసిటీనిచ్చి, ఇవన్నీ వీటి మోక్షాన్ని మనకిచ్చి ఇన్ని మనకిచ్చారు ఆ తండ్రి, ఆ హనుమంతుల వారు. కర్తవ్యం. ఇన్ని వేల మందికి, మనం లక్షల మందికి మనం ఉపయోగకరంగా ఉన్నాము. ఇంతకంటే మనకి జీవితంలో కావాల్సింది ఉంది. ఇంతకంటే భోగ జీవితం ఏంటి? ఇంత అంటే ఇంకా అడిగేది ఉంది అసలు. ఆ శంఖ చక్ర గదాదారుడు లక్ష్మీ సమేతలు ఇచ్చేసి ఉన్నారు మనతో. మనందరికీ కూడా ఇస్కాలియంలోకి ఎనర్జీస్ పంపిస్తుంది. మనం మెల్లిగా ఆ ఎనర్జీస్ని బ్రీతింగ్ చేసి మనలోకి బ్రీత్ అవుట్ చేద్దాం. బ్రీతింగ్ చేసి మనలోకి బ్రీత్ అవుట్ చేద్దాం. ఇది వాలంటీర్స్, దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా చేసుకునేటప్పుడు మనం వాగ్దానం చేద్దాం. మనము వీలైనంత ప్రకృతికి, మనుషులకి, భూమికి సహాయం చేస్తామని వాగ్దానం చేస్తూ మనం బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ శరీరంలోకి చేద్దాం. అంటే ప్లాస్టిక్ వాడకపోవడము, భూమిని రక్షించడము, జంతువులను చంపకపోవడము, జంతువులను రక్షించడము, చెట్లని కొట్టేయకపోవడం, రక్షించడము, కొత్త చెట్లను నాటడము, అలాగే గాలిని కలుషితం చేయకపోవడము, ఆకాశాన్ని కలుషితం చేయకపోవడం. ఇది మనం చేయాల్సిన మన కనీస కర్తవ్యం మనుషులుగా. అలాగే మనుషులకి వీలైనంత సహాయం చేయడం, అది కూడా వర్త్ ఉన్న వాళ్ళకి మటుకే చేయాలి. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంలో ఉన్న వారికి చేస్తే ఆటోమేటిక్గా మనకి అట్టుగా వెళ్తుంది. ఈగో ఉన్న వాళ్ళకి ఈగోను తగ్గించుకోమని చెబుతూ వాళ్ళకి పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంలోకి, ఈ దానిలోకి తీసుకొచ్చి అప్పుడు వారికి సహాయం చేయాలి మనందరం కూడా. సో ఇలాంటి జీవితాన్ని జీవించడానికి మనలో ఉన్న కనకలాన్ని పెంచమని కనకరంలో శక్తి పెంచమని అడుగుదాం. ఎప్పుడైనా మనం 10 మందికి హెల్ప్ చేస్తే, ప్రకృతికి హెల్ప్ చేస్తే మనలో శక్తి పెరుగుతూనే ఉంటుంది. ఆటోమేటిక్ డ్రీమ్ అంటే డ్రీమ్ వస్తుంది, క్వశ్చన్ అడుగుతూ ఉంటాము. హే మాస్టర్స్, ఇస్కాలియా మిర్రర్ ఎనర్జీస్ కణకణము శరీరం అంతా వ్యాపిస్తోంది, కణకణము శక్తివంతమవుతోంది. బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ శరీరంలోకి వదులుదాం. శరీరం అంతా అద్భుతమైన శక్తిలాగా మారింది. కణకణము బంగారు కాంతితో వికసిస్తోంది. మన మూలాధార చక్రం, భూమి అంతా మూలాధార చక్రం నుంచి శరీరం అంతా శక్తివంతంగా మారింది. శరీరంలో వైబ్రేషన్స్, భూమితో అనుసంధానమై ఉన్నాం. ఆ భూమాత ఒడిలో అందరము బేబీలాగా పడుకుని ఉన్నాం. అవి పెట్టి మనలో పూర్తి ఎనర్జీస్ నింపుతోంది. మన 2వ చక్రం పైన ఆ తల్లి చెయ్యి పెట్టి స్వాదిష్టాన చక్రంలో వాటర్ ముందుకి ఉంది. ఆవిడ చేతితో ఆ చక్రం పూర్తిగా కాంతివంతమై శక్తివంతమైంది. అందులో కోరికలన్నీ కూడా, అతిగా ఆలోచనలు, అతి కోరికలు, అలాగే మనలో అడిక్షన్స్ అన్నవి కూడా రిలీజ్ అవుతూ ఆ చక్ర బ్యాలెన్స్డ్గా తయారైంది. అద్భుతంగా
ఆరెంజ్ కలర్ తామర అక్కడ వికసించి ఉంది. మన రెండవ చక్రంలో ఒక్కొక్క పెటల్ ఓపెన్ అయ్యి పూర్తి వికసించి శక్తివంతంగా తయారైంది. ఈ రెండిటి శక్తితో ఆ తల్లి మూడో చక్రం పైన ఆవిడ చేయి పెట్టింది. ఆ మూడో చక్రం మణిపురక చక్రం. మనులతో కూడిన ఈ చక్రం పూర్తి ప్రకాశవంతంగా అగ్నితో ప్రజ్వలిస్తూ, ఇది మన డైజెస్టివ్ సిస్టమ్, అగ్ని ద్వారా డైజెషన్ అవుతుంది ఫుడ్. ఈ సిస్టమ్ పూర్తిగా ప్రకాశవంతంగా అవుతూ మన శంకర చక్ర గదాధారుడైన ఆ నారాయణుడి సుదర్శన చక్రం ఇక్కడ అత్యద్భుతంగా ఇస్తూ కోటి సూర్యుల ప్రభావం ఈ చక్రం ద్వారా శరీరం అంతా వ్యాపిస్తూ, శరీరంలో ఉన్న సరికాని ఎనర్జీస్ అన్ని రిలీజ్ అవుతూ పటాపంచలవుతూ, ఆ తల్లి ఆ అమ్మ భూదేవి యొక్క సహనము, శక్తి, ఆ తల్లి భూదేవి అంటే సీతాదేవి కూడా, సీతాదేవి శక్తి, లక్ష్మీదేవి శక్తి, సరస్వతి, మన అమ్మ లలితామూర్తి, అందరి శక్తి కూడా ఈ మూడో శక్తిలో ఒక్కసారి భువనేశ్వరీ దేవి కటాక్షించింది. మన మూడో చక్రంలో అన్ని చేతులతో, అన్ని ఆయుధాలతో సింహం పైన కూర్చున్న ఈ తల్లి మనకి పూర్తి కటాక్షంతో శరీరం అంతా కూడా శక్తిగా ఫైర్ నిండి ఉంది. శరీరమే కాదు, మన ఇల్లంతా కూడా ఈ సుదర్శనుని ఫైర్తో, అమ్మవారి ఫైర్తో పూర్తిగా సరికాని ఎనర్జీస్ అన్నీ రిలీజ్ అవుతున్నాయి. మనలో ఆ శ్రీతత్వం, దివ్య శక్తి పూర్తిగా వెలుగొందింది. అమ్మ ఉంటే తండ్రి ఉంటాడు. లక్ష్మీనారాయణలు ఇద్దరు మన హృదయంలో కొలువై ఉన్నారు. వారిని మనం బంగారు కాంతితో, ఆరెంజ్ అండ్ ఎల్లో కాంతితో ప్రకాశిస్తూ, మన ఇల్లంతా కూడా ప్రకాశిస్తూ, మన ఇంటి చుట్టూ, మన వాడ, మన ఊరు అద్భుతంగా ప్రకాశంతో ఈ యొక్క కోటి సూర్యుల ప్రభావం, సుదర్శన చక్రం కాంతి మొత్తం నిండి ఉంది. ఈ కాంతి మన ఊరితో పాటు మన సిటీ, మన స్టేట్, మన కంట్రీ, అలాగే ప్రపంచమంతా వ్యాపిస్తోంది. ఎక్కడెక్కడైతే వార్స్ అవుతున్నాయో అవన్నీ కూడా ఈ శక్తితో పూర్తిగా భూమంతా కూడా ఎవరెవరైతే వారు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరి బ్రెయిన్స్ లో కూడా ఈ సుదర్శన శక్తి వెళ్ళి వారిని కూడా కామ్ చేస్తూ, వారి ఆలోచనలు కూడా, వారిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని పటాపంచలవుతూ పూర్తిగా వారందరూ కూడా అందరికీ సహాయకారులుగా మారుతూ, ప్రతి ఒక్కరి సెల్ కూడా పాజిటివ్గా సృష్టికి సహాయకారుగా మారుతోంది. ఈ భూమి పైన ఉన్న ప్రతి మానవునిలోకి ఈ సుదర్శన చక్రం, ఈ యంత్రం యొక్క శక్తి వెళ్ళి శరీరం శక్తివంతంగా మారుతోంది. వారిలో ఉన్న రుగ్మతలన్నీ నశిస్తూ, సరికాని ఎనర్జీస్ అన్ని రిలీజ్ అవుతుల్లోకి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ, మనలోకి బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ మన శరీరంలోకి చేద్దాం. దీనివల్ల భూమిలోకి ఇంకా ఇంకా శక్తి పెరుగుతోంది. ఆ అమ్మ భూదేవి, భువనేశ్వరీ దేవి మన మూడో చక్రంలో మనలోకి అద్భుతమైన ధైర్య సాహసాలని, అలాగే సెక్యూరిటీని ఇస్తూ, బంగారు భవనాలు, మనలోకి అష్టైశ్వర్యాలని, ఆరోగ్యాన్ని, ప్రశాంతమైన మైండ్ శక్తిని నింపుతున్నారు. మన హార్ట్ చక్ర, అనాహత చక్ర పూర్తిగా ప్రేమ అనే గ్రీన్ శక్తి మనలోకి, భూమిలోకి, ప్రపంచమంతా, గ్లోబ్ అంతా నిండుతూ అన్ని వార్స్ అన్నీ కూడా కామ్గా అయిపోయాయి. ఇంకా మనము వారి గురించి వరి లేకుండా మొత్తం ప్రపంచమంతా కామ్గా ప్రశాంతంగా మారింది. అక్కడికి మనం ఈ స్కాలియో మిర్రర్ ఎనర్జీస్ని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ, ఈ ఎక్కడెక్కడైతే వారన్నది నెలకొల్పి ఉందో వాటికి ఎనర్జీస్ని పంపిద్దాం.
ఇస్కాలియా మిర్రర్ ఎనర్జీస్ ఈ కంట్రీస్ ఎక్కడెక్కడైతే గా నెగిటివ్గా ఉందో అక్కడికంతా కూడా ఈ ఎనర్జీస్ని పంపిమని అడుగుదాం. ఇస్కాలియా మిర్రర్కి తెలుసు ఆటోమేటిక్గా భూమిపైకి ఎనర్జీస్ని పంపిస్తుంది. ఎక్కడెక్కడైతే డ్రౌట్ ఉందో, ఎక్కడెక్కడైతే బాధపడుతున్నారో ఈ బాధను రిలీజ్ చేస్తూ వారిలో మంచి పాజిటివ్ ఎనర్జీని, వైబ్స్ని పంపిస్తుంది. అలాగే సుదర్శన చక్రం కూడా అక్కడ ఉన్న నెగిటివ్ అంతా పాలదొలుతూ భూమికి అందున్న స్పిరిట్స్ అన్నిటిని భూమి నుంచి రిలీజ్ చేస్తూ ఒక తెల్లని శక్తిగా మారి అవి వ్యాక్యూమ్ లాగా వారి లోకాలకు వెళ్ళిపోయాయి. భూమి అంతా కూడా ప్రశాంతంగా, కామ్గా, హ్యాపీగా ఉంది. ఆ భూదేవి ఎంతో సంతోషంగా ఉంది. భూమి మీద నుంచి మనం ప్లాస్టిక్ని తొలగిద్దాం, గ్లాస్ బాటిల్స్ని వాడదాం, స్టీలు గ్లాసు వాడదాం. ఎక్కడికి వెళ్ళినా మనం వాటిని తీసుకుని వెళ్దాం. మనం పార్టీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనతో మన బాటిల్ తీసుకెళ్ళి మన నీటిని మనం తీసుకెళ్దాం. మన ఇంట్లో ఎనర్జైజ్ చేసిన నీటిని తాగుదాం. ఇలా ప్రతి క్షణము మనం ఎరుకతో జీవిద్దాం. ప్రతి మాట మనం జాగ్రత్తగా మాట్లాడదాం. పాజిటివ్గా అందరికీ ఉపయోగకరమయ్యే మాటలే మాట్లాడదాం. ఇది మనం వాగ్దానం చేద్దాం ఈరోజు మెడిటేషన్లో. అలాగే ఎనిమల్స్ని చంపనని వాగ్దానం చేద్దాం. ఎందుకంటే వాటిని వాటి ఫ్యామిలీ నుంచి సపరేట్ చేసి చంపి నేను బాగుండాలి అంటే ఏ యూనివర్స్ కూడా మన కర్మల్ని తగ్గించడానికి ఒప్పుకోదు. సో మనందరం పాజిటివ్గా వైబ్స్తో ఎనిమల్స్ని బాధ పెట్టకుండా చెట్లని కూడా కొత్త చెట్లను పెడుతూ ఆక్సిజన్ ఇంకా ఇంప్రూవ్ చేద్దాం భూమిపైన. ప్రకృతి మాత సంతోషంగా ఉంటేనే మనందరం సంతోషంగా ఉండగలుగుతాం. మనందరము ప్రకృతితో అనుసంధానమై ఉన్నాం. మనలో గాలి, నీరు అన్నీ కూడా, నిప్పు అన్నీ ఉన్నాయి. ఎలిమెంట్స్ అంటాం, చక్రాస్లో ఉన్న ఎలిమెంట్స్. అమ్మ మన హృదయం పైన భువనేశ్వరి దేవి మన హృదయం పైన చేయి పెట్టింది. మన హృదయంలో ఆ శంఖచక్ర గదాధారుడైన పరమేశ్వరుడు ఆయనని పూర్తిగా తేజోవంతంగా చేస్తూ అమ్మవారు ఆవిడ చేయితో మనలో ఉన్న ఆ శక్తిని మేల్కొల్పుతోంది. ఆ పరమాత్మ శక్తిని మేల్కొల్పుతోంది. మనం ఆయన నుండి విడిబడిన ఆత్మలమే. పరమాత్మ నుండి విడిబడిన పరమానందమైన ఆత్మలం. ఒక్కసారి ఫీల్ అవ్వండి. భువనేశ్వరి దేవి అన్ని శక్తులు కలయిక హృదయం పైన చేయి పెట్టింది. సంతోషం అనే శక్తితో ఒక్కసారి బ్లాస్ట్ అవుతుంది. కళ్ళలోంచి నీరు, సంతోషం అనే ఈ నీటి చుక్కలు అమ్మవారు మన యొక్క లక్ష్మీనారాయణ్ణి శంఖచక్ర గదాధారుడైన మేల్కొల్పుతోంది. అంటే దివ్యమైన మన జన్మను మేల్కొల్పుతోంది, మోక్షానికి ఇస్తోంది ఆ తల్లి భువనేశ్వరి దేవి. అమ్మ తల్లి, మాకు మా తండ్రి యందు దారి చూపిస్తున్నావా? నాలో ఆ తల్లి తండ్రిని, ఆ పరమాత్ముని మేల్కొల్పావా తల్లి? ప్రేమ అనే ఆపీకుతోంది. అద్భుతమైన శక్తితో శరీరం అంతా వ్యాపించి ఉంది. ప్రేమ శరీరమంతా వ్యాపించి, భూమినంతా వ్యాపించి, ప్రపంచమంతా గ్లోబులంతా వ్యాపించి ఉంది. అమ్మ భూదేవి మమ్మల్ని మేము ఎన్నెన్నో తప్పుడు పనులు చేస్తున్నాం, వాటన్నిటిని సహిస్తూ మా అందరికీ ఆశ్రయాన్ని ఇస్తున్నావే, నీకు శత కోటి వందనాలు.
అద్భుతంగా ఈ ప్రేమ అనే శక్తిని ఒక్కసారి ఫీల్ అవ్వండి. మనలో ఉన్న పరమాత్ముడు మేల్కొల్పాడని, మేల్కొని ఉన్నాడని ఒక్కసారి గుర్తించండి. మన హృదయ చక్రంలో శరీరమంతా గ్రీన్ కలర్ ప్రేమ శక్తితో నిండి ఉంది. దాంట్లోంచి మన థ్రోట్ చక్ర, విశుద్ధి చక్ర బంగారు కాంతితో వికసిస్తూ మన థ్రోట్ని పూర్తిగా శుద్ధి చేస్తూ మబ్బులు దీంట్లో ఆపుతూ ఆ తల్లి మన గొంతు మీద చెయ్యి పెట్టి ఉంది. మన భువనేశ్వరి దేవి ఇప్పటి నుంచి నేను మంచి మాటలే మాట్లాడతా, శుద్ధమైన మాటలు, 10 మందికి ఉపయోగపడే మాటలే మాట్లాడతా. ఎవ్వరి గురించి నాకు అవసరం లేదు. నేను వారు బాగుపడాలంటే వారితోనే డైరెక్ట్గా చెప్తాను ఇది ఇలా అని. అంతేగాని ఏ మాటలు నేను డిస్కస్ చెయ్యను. నేను అద్భుతమైన ప్రేమపూర్వకమైన జీవితాన్ని జీవిస్తాను. నా జీవితాన్ని పరిపూర్ణమైన ప్రేమ పక్వంగా మార్చుకుంటాను. ఒక్కసారి బ్రీతింగ్ చేద్దాం. మన బ్రీతింగ్ బ్రీత్ అవుట్ మన ఇస్కాలియా మిర్రర్లోకి చేస్తూ, ఈసారి బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ మన థ్రోట్లోకి పంపిద్దాం. ఆ భువనేశ్వరి దేవి శక్తి మన థ్రోట్ పైన ఆవిడ చెయ్యి ఉంది. శరీరం అంతా శక్తిపరంగా మారుతోంది. ఈసారి ఆ తల్లి మన రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ మీద పెట్టింది. అంటే మనలో ఉన్న మెమరీ ఎంతో పెరుగుతోంది. రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్లోకి మనము మన ఇస్కాలియా మిర్రర్లోకి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ దాని ఎనర్జీస్ని బ్రీత్ ఇన్ చేసి రైట్ లెఫ్ట్ బ్రెయిన్లోకి బ్రీత్ అవుట్ చేద్దాం. మెమరీ వేల కోట్ల శక్తి పెరుగుతోంది. ఈ మెమరీని నేను 10 మందికి సాయం చేయడానికి ఉపయోగిస్తాను. నాకు ఈ జన్మకి కావాల్సింది 10 మందికి సాయం చేయడానికి నాకు ఏవేవి అవసరమో అవన్నీ ఈ శరీరంలోకి నిరీక్షణమే. నేను ఇతర జన్మల్లో నేర్చుకున్న జ్ఞానాన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను, శక్తిని, జ్ఞానాన్ని. భువనేశ్వరి దేవి ఒక చెయ్యి తలపైన, ఒక చెయ్యి హార్ట్ పైన పెట్టి మనలోకి పూర్తిగా అది డౌన్లోడ్ చేయడానికి సహాయపడుతోంది. కాస్మిక్ ఎనర్జీతో పాటు మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఈ శక్తిని నేను ఉపయోగిస్తాను, సరి అయిన విధంగా ఉపయోగిస్తానని వాగ్దానం చేస్తున్నాను. మనకి ఎప్పుడు ఏ జ్ఞానం అవసరమో అది ఆటోమేటిక్గా మనలోంచి వచ్చి మనం మాట్లాడగలుగుతాం. శరీరం అంతా వేల కాంతి విద్యుత్తుతో వెలుగుతోంది. మన శంఖం మన హార్ట్ చక్రాలు పాజిటివ్ని ఇస్తూ నెగిటివ్ని అంతా రిలీజ్ చేస్తోంది. గద మన 3వ కన్నుపై పెట్టి మనకి ఇంకా శక్తిని, 3వ కన్ను శక్తిని, లైట్ని ఇస్తూ శరీరం అంతా విద్యుత్ కాంతిలాగా మార్చుతోంది. బాణము మనలో ఉన్న
కర్మలన్నీ రిలీజ్ చేస్తుంది. ఒక్కొక్క చక్రలో ఉన్న బ్లాక్స్ సరికాని ఎనర్జీస్ అన్ని రిలీజ్ అవుతున్నాయి. మన బ్లాక్స్ అడ్డంకులు. చంద్రుడు మన థాట్స్ అన్నిటిని కూడా ప్రకాశవంతంగా కాంగా చేస్తున్నాడు. అంత పాజిటివ్ థాట్స్ ఇప్పటి నుంచి లైఫ్. నేను అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఎప్పుడు సరి అయిన మాటలతో సరి అయిన ఆలోచనలతో జీవిస్తూ అందరికీ సహాయకారినిగా ఉంటాను. ఇలా ఉంటానని నేను వాగ్దానం చేస్తున్నాను. ప్రతి క్షణము ఈ సత్సంగం రోజు వింటూ మెడిటేషన్స్ రోజు చేసుకుంటూ నేను ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల్ని కూడా డ్రీమ్లో చూసుకుని వాటిని రిలీజ్ చేసుకుంటూ రివర్స్ చేసుకుంటూ నేను అద్భుతమైన జీవితాన్ని జీవిస్తాను. ఏ మాస్టర్స్, ఇప్పుడు నేను ఏ బాధను అనుభవిస్తున్నానో ఈ బాధకి కారణం ఏమిటో నా డ్రీమ్లో చూపించి నాకు గుర్తుండేలా చేయండి. నాలో శక్తి పెంచండి. డ్రీమ్స్కి నా డ్రీమ్ నాకు గుర్తుండాలి. నేటి మోక్షలో నేను అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతూ 10 మందికి సహాయకారినిగా ఉండాలి. అలా నన్ను దీవించండి మాస్టర్స్. నా సమయము, నా శరీరంలో శక్తి ఎప్పుడు పెరుగుతూనే ఉండాలి. అందరికీ సహాయం చేయడానికి. అలాగే ఐశ్వర్యం కూడా. సహాయం చేయాలంటే డబ్బు ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి. సో నా ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాలు ఇస్తూ, టైంని ఇస్తూ, శరీరంలో ఉత్తమమైన శక్తిని ఇస్తూ, నా బుద్ధిని కూడా ఎప్పుడు సహాయకారినిగా ఉండేలా మారుస్తూ, నాలో ఎప్పుడు సరి అయిన ఆలోచనలు, సరి అయిన ఎనర్జీస్ ఉండేలా నేను ఈ క్షణమే ఆదిశేషుల వారిని నన్ను చుట్టేషం చేయమని అడుగుతున్నాను. ఆదిశేషుల వారు మన ఇంటి చుట్టూ పూర్తి ప్రొటెక్షన్ వలయంగా ఉంటుంది. ఏ నెగిటివ్ ఎనర్జీస్ మన ఇంట్లోకి రాలేవు. అలాగే గరుడుల వారు కూడా ఆయన బంగారు ముక్కుతో బ్లూ కలర్ గీత గీశారు చుట్టూ, మన ఇంటి చుట్టూ. శేషుల వారు ఆరెంజ్ కలర్ గీత గీశారు. ఈ గీతలోకి లోపలికి ఎటువంటి నెగిటివ్ శక్తులు, అనవసరమైన మనకి ఆపోజిట్ ఉన్నవి ఏవి రాలేవు. కర్మబద్ధకమైనవి, కర్మకు సంబంధించినవి మటుకు మనం 4P చేస్తూ డ్రీమ్లో చూస్తూ రిలీజ్ చేస్తున్నాం. దిష్టి లాంటివి ఏవి కూడా మన చెంతకి చేరవు. కంటిన్యూ చేద్దాం అనుకునే వాళ్ళు చేయండి. అలాగే పడుకుందాం అనుకున్న ఇదే ఎనర్జీస్తో పడుకోండి. మిగతా వాళ్ళు 2 చేతులు కళ్ళ పైన పెట్టుకొని మెల్లిగా ఓపెన్ చేస్తూ చేతిని చూస్తూ కళ్ళు ఓపెన్ చేయండి. జై హనుమాన్. సీ యూ అగైన్ టుమారో.